అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ని, మీడియా వారిని, వివిధ గ్రామాల నుంచి నాయకుల్ని ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రామ్ని పోలీస్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుందంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ డ్రగ్ ఫ్రీ ఆంధ్ర. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ మేడం గారు కూడా ఫస్ట్ మీటింగ్ వైజాగ్ పోలీసులతో మాకు పెట్టినప్పుడు ఆ వైజాగ్ పోలీసులతో మీటింగ్ పెట్టి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి, 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి పెట్టేసి దానికి అనుగుణంగా మనందరం కూడా ప్రయత్నించి ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేటటువంటి మాకు టార్గెట్ను మాకు ఇచ్చినందుకు గాను, అంతేకాకుండా ఈ పోలీసింగ్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 14th ఈ సంవత్సరం ఫిబ్రవరి 14th ఏసీపీ నార్త్ గారు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్ మధ్యలో మాట్లాడకూడదు, బాబు ఆ స్నాక్స్ పంచడం ఆఫ్ చేయనైనా, ఆ స్నాక్స్ పంచడం ఆఫ్ చేయి, తర్వాత పంచదు. మీ ద్వారా ఇక్కడ మెసేజ్ అంతా కూడా పబ్లిక్లోకి వెళ్ళాలని, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారని, అటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేయాలని, గ్యాదర్ చేసి మీకు అవేర్నెస్ ఇవ్వాలని మీకోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్ కాదు, దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఏసీపీ నార్త్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత నైట్ 12 o'clockకి ఒకరోజు పిఎంపాలెం సిఐ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ ఒక బిల్డింగ్ పై నుంచి ఒక పిల్లోడు పడిపోయాడు, ఆ పిల్లోడిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను నా నైట్ 12 o'clockకి బయలుదేరి ఇమీడియట్గా వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయిని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసాము. అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు 3 o'clockకి అబ్బాయి చనిపోయాడు. వినాలి స్టూడెంట్స్ అందరూ, బిస్కెట్ ప్యాకెట్లు. ఒక తల్లిదండ్రుల ఆవేదన నేను విని ఈ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలనుకున్నాను. 3 o'clockకి ఒక అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయాడు, ఏం జరిగిందని చెప్పేసి అతను పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే ఆ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, ఆ అబ్బాయిది మన సిటీలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ 4th year అయిపోయింది, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో per annum 15 lakhs శాలరీకి సెలెక్ట్ అయ్యాడు. per annum 15 lakhs సెలెక్ట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేసి, అమ్మ నేను నా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను పార్టీ ఇచ్చి వస్తానని చెప్పేసి వైజాగ్ మళ్ళీ రావడం జరిగింది. వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో ఫ్రెండ్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఒక మందు కొన్ని ఐటమ్స్ తెచ్చుకొని వాళ్ళందరూ కూడా పార్టీ చేసుకున్నారు. పార్టీ చేసుకున్న తర్వాత ఆ గ్యాదర్ అయినటువంటి స్టూడెంట్స్లో ఒక 3 గాంజా అలవాటు. అందరూ కూడా బీటెక్ 4th year అయిపోయిన స్టూడెంట్స్, గ్యాదర్ అయిన స్టూడెంట్స్లో 3 గాంజా అలవాటు ఉంటే వాళ్ళు ఎవరికో ఫోన్ చేసేసి ఆ గాంజాని రప్పించారు. గాంజా తెప్పించుకొని ఈ అబ్బాయి ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యాడో ఆ అబ్బాయి ఫస్ట్ టైం తాగాడు గాంజా తాగేసేసి ఆ అబ్బాయి రూమ్లో కొంచెం కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి అన్నప్పుడు ఆ అబ్బాయిని రూమ్లో పడుకోబెట్టిన తర్వాత ఆ అబ్బాయి వామిటింగ్ సెన్సేషన్ లాగా వచ్చేసేసి 3rd floorలో పైనుంచి ఆ గ్రిల్స్ కింద నుంచి వామిటింగ్ చేసుకోవడానికి ట్రై చేసి ఆ అబ్బాయి ఆ 3rd floor గ్రిల్స్ పైనుంచి కింద పడడం జరిగింది. పడినప్పుడు ఆ నైట్కే చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు మేము ఆ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి. ఏమని, అమ్మ మీ అబ్బాయి చనిపోయాడు, మీరు రండి అని. ఆ పేరెంట్స్ వచ్చారు. నైట్ 3:30 అయింది. పేరెంట్స్ వచ్చారు. అపోలో హాస్పిటల్లో నేను కూడా అక్కడే ఉన్నాను. అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఒక మాట అడిగింది, సార్ మీరు మా అబ్బాయి చనిపోయాడని నాకు అక్కడే చెప్పలేదు, మీ అబ్బాయికి చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పారు, మేము వచ్చాం. మా అబ్బాయి చనిపోయాడని చెప్పేసి మాకు అక్కడే చెప్పుంటే మేము కూడా చనిపోయి ఉండేవాళ్ళం కదా సార్, మేము కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాళ్ళం కదా, మాకు ముందే ఎందుకు చెప్పలేదు, మా అబ్బాయి ఏమయ్యి చనిపోయాడు సార్, మా అబ్బాయి ఎందుకు కింద పడ్డాడు సార్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడిగింది. వాళ్ళ నానేమో బాగా కష్టపడి చదివించాను సార్, లక్షల ఫీజులు కట్టాను, మా అబ్బాయికి 15 లక్షల శాలరీ సంవత్సరం కంటే నెలకి ₹1,00,000 పైన వస్తుంది, మేమంతా కూడా మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి మేము ఫీల్ అయ్యాం సార్.
కానీ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని చెప్పేసి వచ్చేసి ఇలా చనిపోతాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే తెలియదు, నాకు కూడా ఏడుపు వచ్చేది. పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివి మిమ్మల్ని ఎంసెట్ రాసేటప్పుడు మీతో పాటు వచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటుంటే గంటలు బయట రోడ్ల మీద కూర్చొని మీ కౌన్సిలింగ్లకు వచ్చి రోజంతా రోడ్ల మీద కూర్చొని మిమ్మల్ని కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత మీరంతా కూడా మీ ఇంజనీరింగ్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే, మెడికల్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే అందరూ కూడా ఇంకా వాళ్ళు డాక్టర్లు అయిపోయారు, నా కొడుకులు ఇంజనీర్లు అయిపోయారు అని చెప్పేసి చాలా సంతోషపడతారు. అందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కోతకు వచ్చిన పంట లాంటి వాళ్ళు, కోసుకొని తిని ఎంజాయ్ చేయాలి మీలాంటి వాళ్ళు. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంత కష్టపడి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి గాంజా ఏదో మీరేదో పాడైపోతూ అలవాటు చేసుకుంటారని మేమనం. మీరేం చేస్తారంటే సరదాగా అలవాటు చేసుకుంటారు. గాంజా అందరూ కూడా సరదాగా అలవాటు చేసుకుంటారు. ఫ్రెండ్స్ కొడుతున్నారు, ఏదో సిగరెట్ రూపంలో కొట్టేస్తాం, కొంచెం బాగుంది, తర్వాత అలవాటు అయిపోతూ ఉంటాం. ఆ తర్వాత ఏం చేసామంటే ఆ అబ్బాయితో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ కూడా మేము పిలిపించి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా రాసుకొని అసలు ఈ గాంజా మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఆ మూలాలన్నీ వెతికి ఆ పిల్లల్ని అడిగాను, ఇక్కడ ఈ గాంజా ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎవరెవరు తాగుతున్నారు, ఎక్కడెక్కడ తాగుతారు అని చెప్పేసి డీటెయిల్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండేటటువంటి కొన్ని అపార్ట్మెంట్లు చెప్పినప్పుడు నేనే పర్సనల్గా నా ఎస్ఐని సిఎల్ని తీసుకొని వెళ్ళి ఒక అపార్ట్మెంట్ రైడ్ చేసి, అపార్ట్మెంట్లో 9 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక ఫ్లాట్లో ఫ్యామిలీ ఉన్నారు, 8 ఫ్లాట్లో స్టూడెంట్స్ ఉన్నారు, బ్యాచిలర్స్. 8 ఫ్లాట్స్లో చెక్ చేస్తే ఆ 8 ఫ్లాట్స్లో కూడా 8 రూముల్లోనూ అన్నింటిలోనూ గాంజా దొరికింది. అందరూ స్టూడెంట్స్ గాంజా తాగుతున్నారు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. పోలీస్ సిబ్బంది అందరికీ పేరుతో నమస్కారం. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. అదే సిటీకి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రావడం. సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నం ఈజ్. ఐ లవ్ ద సిటీ, లవ్ ద పీపుల్ హియర్, సో పీస్ఫుల్. ఎక్కడ కూడా ఒక చిన్న అల్లర్లో జరగకుండా ఇటీవల కాలంలో మేము ప్రశాంతంగా ఎలక్షన్ కూడా చేయగలిగాము. సో దానికి కారణము ఇక్కడ వచ్చిన ప్రజలు, గ్రామ పెద్దలు, వీళ్ళందరి సహకారంతో ఇవన్నీ జరుగుతాయి. కానీ చాలా ఇష్యూలు, మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా బైక్ రేసింగ్ అనేది నా దృష్టికి వచ్చిందండి. సిటీకి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చిన తర్వాత సాటర్డే సండే వచ్చిందంటే బీచ్ రోడ్లో విచ్చలవిడిగా బైక్ రేసులు. ఓకే, బైక్ రేసింగ్ వల్ల పడిపోతే మీ ప్రాణాలు పోతుంది, అవతల వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. ఓకే, అని దాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి, ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన రీల్స్కి వేల లైక్స్. ఆ లైక్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ 100 బైకులు. మేము చూస్తూ సైలెంట్గా ఉంటున్నాం. ఏదో కొంతమంది కుర్రోళ్ళు కలుపుకొని ఏదో బీచ్ రోడ్లో చేస్తున్నారు బైక్ రేస్ అనుకుంటే, రాని రోజులు 100 బైకులు, 200 బైకులు వచ్చి బీచ్ రోడ్లో రేస్ చేయడం మొదలు పెడితే ఎవరన్నా చూస్తూ ఊరుకుంటారండి. ముఖ్యంగా పోలీసులు మొదలు పెట్టాం చూడండి. గత నెల నుంచి నేనే స్వయంగా సాటర్డే సండే నైట్, మీరంతా వీకెండ్ హ్యాపీగా నిద్రపోతుంటే మేము నైట్ అందరినీ పోలీసులు రోడ్డు మీద పెట్టి రండి ఎలా చూస్తారో బైక్ రేస్ మిమ్మల్ని చూస్తామని రేసుకి బీచ్ రోడ్లు నిలబడితే ఒకే వారంలో 80 to 90 బైక్స్ సీజ్ చేయడం జరిగిందండి. ఓకే, సాటర్డే నైట్. ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్లెజర్ యు ఆర్ హ్యావింగ్. ఇది అవసరమా? బైక్ మీ పేరెంట్స్ ఎందుకు ఇచ్చారు మీకు? సరైన సమయానికి కాలేజీకి చేరుకోవాలి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళడానికి, లేదో ఈ బస్సులో ఒక్కొక్కసారి సీటు దొరకకుంటే మా కుర్రోళ్ళు కానీ మా అబ్బాయి కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం కొంచెం రిస్క్, సీటు దొరకదు, సమయానికి బస్సు రాదు, లేదో ఆటోలో వెళ్ళిపోతే కొంచెం ఇబ్బంది కలిగిన ఉద్దేశంతో పేరెంట్స్ మీకు ఒక బైక్ ఇస్తే అది బీచ్ రోడ్లో రేస్ కోసం మీరు తీసుకువచ్చిందంతా. సో అందరి మీద చాలా బాధపడి చెప్తూనే ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. సో దయచేసి అలాంటి పరిస్థితి మీరు తీసుకురాకూడదు.
తర్వాత ఈ బైక్ రేస్ ఎందుకు ఇంత చేస్తున్నారు, ఎందుకు ఈ విశాఖ సిటీలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఎందుకు ఇలా మారిపోయిందని ఒకటొకటే మనం ఆరా తీస్తుంటే అప్పుడు వచ్చింది ఈ గాంజా బ్యాచ్ కోల్పోతున్నారు అని మనకి తెలిసింది. తర్వాత సో వి థాట్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్, లెట్ us put a full stop to this. సో దాని భాగంగానే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ అయ్యర్ ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ పొంగల్పూడి అనిత గారి ఆదేశాల మేరకు ఇప్పుడు 100 days యాక్షన్ ప్లాన్, 100 రోజుల్లో సిటీలో గాంజా అనేది ఖతం అయిపోవాలి, నషాముక్త భారత్ ఈ ఒక ట్యాగ్ లైన్తో మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టినామో 100 రోజుల్లో మన ప్రణాళిక ప్రకారంగా పకడ్బందీగా మనము చర్యలు చేపట్టి సిటీలో ఇంకా గాంజా దొరకకూడదన్న ఉద్దేశంతో మనము ముందడుగేస్తున్నాము. దానికి మీ అందరి సహకారం చాలా ముఖ్యం. అన్నప్పుడు చెప్తున్నారు, మొదటిగా ఫ్రెండ్షిప్లో మొదలవుతుందండి, అది ఏమవుతుంది కొంచెం తీసుకోండి. ఇప్పుడైతే గాంజా బిగ్ న్యూసెన్స్ ఫర్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రగ్స్. ఇంతకుముందు ఏదైనా ఎక్కడైనా దూర ప్రాంతానికి వెళ్ళి తీసుకురావాల్సి ఉండేది, ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ యాప్స్ వచ్చినాయండి. దాంట్లో ముఖ్యంగా టెలిగ్రామ్లో అండ్ డార్క్ వెబ్లో. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. పేమెంట్ క్రిప్టో కరెన్సీ పేమెంట్ ఎట్లా, గతంలో మనం ఆన్లైన్ రూపీలో ఇంత, ఇప్పుడు ఏం లేదు, క్రిప్టో కరెన్సీ ద్వారా. మరియు మీ డోర్ డెలివరీ ఎక్కడ బయట వెళ్లకుండా జస్ట్ ఒక టెలిగ్రామ్ యాప్లోనే డార్క్ వెబ్కి వెళ్ళిపోయి అక్కడ క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేస్తే మీకు ఏ డ్రగ్ కావాలి ఆ డ్రగ్ ఈరోజు మీ ఇంటికి పోస్ట్ ద్వారా వచ్చే ఒక వ్యవస్థ అనేది ఉంది. చెడ్డ వ్యవస్థ ఒక బయట ప్రపంచంలో ఉంది. సో అలాంటి వ్యవస్థను కూడా మనం అరికట్టాలని సిటీలో చాలా వరకు ప్రయత్నం చేసి ఇటీవల కాలంలో మనం సక్సెస్ కూడా అయినాము. ఒక లాస్ట్ 2 months బ్యాక్ అహితకర సంఘటనలు ఈ సిటీలో నమోదైన తర్వాత సో వీ హ్యావ్ బీన్ కీపింగ్ స్ట్రిక్ట్ విజిల్ ఓవర్ ఆల్ సచ్ యాక్టివిటీస్. ఈ సిగరెట్ అనేది ఇప్పుడు సిటీలో ఎక్కడ కూడా వెతికినా మీకు దొరకదు. కారణం ఏమంటే పెద్ద వాళ్ళ 4 జరిగింది. సో వీఆర్ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ దిస్ అవైలబిలిటీ ఆఫ్ ఈ సిగరెట్ ఇన్ ద సిటీ ఆఫ్ విశాఖపట్నం. దీని దిశాబాధంగా ఫ్యూచర్లో కూడా మీకు గాంజా కూడా ఎక్కడ దొరకకుండా చేయడానికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ అంత సన్నద్ధంగా ఉందాము. మీ సహకారం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రొఫెషనల్స్ కాలేజ్ మీద దృష్టి పెట్టినాము. మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్, మా టీం అంతా వస్తుంది మీ కాలేజ్కి, అక్కడ వచ్చి నిఘా పెట్టున్నాం. స్టూడెంట్స్కి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఫ్యూచర్ చాలా ఎవ్రీవన్ హ్యాజ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి. నాట్ ఓన్లీ ద గోల్డ్ మెడలిస్టు, మెరిటోరియస్ మాత్రమే ఫ్యూచర్ ఉంది, వాళ్ళు మాత్రమే మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, మాకేం దొరుకుతాయి, ఏమైనా ఆర్డినరీ స్టూడెంట్స్ నాది అంత పర్సంటేజ్ బాగాలేదు అనుకోవద్దు. ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడే మీరు డిసైడ్ చేయలేరు. ఫ్యూచర్లో ఒక ఆర్డినరీ 35% మార్క్స్ తీసుకుని పాస్ అయిన విద్యార్థి కూడా ఫ్యూచర్లో ఒక పెద్ద బిజినెస్ మెన్ అయ్యి, తర్వాత సివిల్ సర్వీస్లో కూడా జస్ట్ పాస్ స్టూడెంట్స్, 12th ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో సివిల్ సర్వీస్ క్లియర్ చేసిన ఉదాహరణ. 12th ఫెయిల్ మూవీ చూస్తున్నారు అందరూ? హ్యావ్ యూ సీన్ ద మూవీ 12th ఫెయిల్? చూడండి, వెరీ మంచిగా ఒక ఇన్స్పిరేషనల్ మూవీ. ఆ మూవీలో ఉన్న హీరో ఒక IPS ఆఫీసరు 12th ఫెయిల్ అవుతాడు. ఆయన 12th ఫెయిల్ అయిన తర్వాత ఒక UPSC ఎగ్జామ్ని క్లియర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఇలాంటి చాలా ఇన్స్పిరేషనల్ యాక్చువల్లీ ఈ సమయంలోనే మీరు మా వల్ల ఏమి అయ్యేది కాదు అని చేడు వ్యసనానికి వెళ్ళిపోతే మీరు ఇదైపోతారు. ఈ మధ్యలో ఈరోజు మార్నింగ్ మన కమిషనర్ ఒక చైనా స్టోరీ చెప్పినారు, మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. స్టడీ చేసిన స్టూడెంట్ కాదు, చైనా టాపర్ అంటే చైతన్య నారాయణ 2 కాలేజ్ కలిపితే ఆ 2 కాలేజీలో ఉన్న స్టూడెంట్స్లోనే ఆయన టాపర్ అంట, చైనా టాపర్. సో అలాంటి ఒక స్టూడెంట్స్ పేరెంట్స్తో ఇటీవల కాలంలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ని కలవడానికి వచ్చినారు. అంటే పేరెంట్స్ ఆ స్టూడెంట్స్ని తీసుకొచ్చినారు. ఇక్కడ సమస్య చూడండి, స్టూడెంట్ ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్, చైనా టాపర్, ఆయన డ్రగ్ అడిక్ట్ అయిపోయి. ఎంత బాధాకరమైన విషయం చూడండి. నీట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే కెపాసిటీ ఉన్న ఒక స్టూడెంట్, IITలో కంప్యూటర్ సైన్స్ ముంబై కొట్టే ఒక సామర్థ్యకలుగా ఉన్న ఒక స్టూడెంట్ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు. అంటే ఆయన ఫిజికల్ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ, హ్యాండ్స్ ఆర్ షేకింగ్.
కంప్లీట్ అయిన నర్వస్ సిస్టమ్ మీదనే ఎఫెక్ట్ అయిపోయింది. ఎందుకు ఇలా అవుతున్నారు స్టూడెంట్స్? టాపర్ వెరీ బ్రిలియంట్, బికాజ్ ఆయన ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఇది మీరు డ్రగ్స్ తీసుకొడితేనే మీకు నిద్ర రాదు, నిద్ర లేకుండా చదివితేనే మీరు టాపర్ అవుతారు. సో ప్రెజర్, ఎగ్జామ్ ప్రెజర్, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ దొరకలేదని దాని ప్రెజర్. సో ఎప్పుడు మీరు మానసిక ప్రెజర్కి బలి అయిపోయి ఇలాంటి ఒక చెడు వ్యసనానికి వెళ్ళిపోతారో, వన్స్ సింప్లీ గెట్ ఇన్ టు ద సిస్టమ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో అలాంటి కోర్స్ కూడా మనము డీ అడిక్షన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ గో టువర్డ్స్ దట్ సైడ్, కమ్ టువర్డ్స్ అవర్ సైడ్. మంచిగా చదవండి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అలాంటి ఎగ్జామ్స్ని అటెండ్ అవ్వండి. ఫ్యూచర్ వెరీ బ్రైట్, చాలా మంచి ఫ్యూచర్ ఉంది మీకు. మీకోసం మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని ఈరోజు మా పిల్లలు ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తే మేము ఫ్యూచర్లో బాగా ఉండొచ్చిన ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. సో ఇలాంటి డ్రగ్స్, ఇలాంటి చెడు అలవాటుకి మీరు బలిపుస అవ్వకుండా మీ ఆరోగ్యాన్ని, మీ పేరెంట్స్ని కూడా అటువైపు చూడాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎనీవన్ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ స్మార్ట్ మొబైల్ ఫోన్ టుడే ఈజ్ నాట్ ఎ, రెండు లేదని అడగట్లేదు, ఒకటి ఉంటే చాలు. సో ఏదో ఒక బ్యాటరీ సడన్గా డ్రైన్ అవుట్ అయిపోతుంది, బ్యాటరీ తగ్గి ఛార్జింగ్ స్టేషన్ మీకు కనిపిస్తుంది. సో మీ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ ఇంకేమో ఖాళీ అయిపోతుంది, సడన్గా ఒక ప్రీ ఛార్జింగ్ స్టేషన్, USB కేబుల్ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ వెళ్ళిపోతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.